హైదరాబాద్ జల్పల్లిలోని మోహన్ బాబు ఇంట్లో మళ్లీ గొడవ మొదలైంది. తన జనరేటర్లో పంచదార పోసినట్టు మనోజ్ ఆరోపిస్తున్నాడు. దానికి సంబంధించిన విజువల్స్ కూడా విడుదల చేశాడు. ఆధారాలతో సహా పోలీసులకు ఫిర్యాదు చేస్తారన్నారు మంచు మనోజ్. కాసేపట్లో పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్కి వెళ్లనున్నాడు మనోజ్. చక్కెర పోసినంట నేను నిన్న చక్కెర పోసిన అదేంటి పనిచేయదు. నిన్న రాత్రి జల్పల్లిలోని ఇంట్లో మోహన్ బాబు భార్య బర్త్డే పార్టీ జరిగింది. పార్టీ జరుగుతుండగా కరెంటు పోవడంతో జనరేటర్ ఆన్ చేశారు. ఉదయం చూడగా జనరేటర్లో పంచదార పోసినట్టు గుర్తించారు. 100 మంది వ్యక్తులు ఇంట్లోకి చొరబడి పంచదార పోశారని మంచు మనోజ్ ఆరోపిస్తున్నారు. తనతో పాటు తన భార్య, పిల్లలు, తల్లిని చంపే ప్రయత్నం జరిగిందంటున్నారు. మరోసారి పహాడీ షరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేయనున్నారు మనోజ్. హైదరాబాద్ జల్పల్లిలోని మోహన్ బాబు ఇంట్లో మళ్లీ గొడవ మొదలైంది. తన జనరేటర్లో పంచదార పోసినట్టు మనోజ్ ఆరోపిస్తున్నాడు. దానికి సంబంధించిన విజువల్స్ కూడా విడుదల చేశాడు. మనం ఎన్టీవీ స్క్రీన్ మీద ఆ విజువల్స్ చూడొచ్చు. ఆధారాలతో సహా పోలీసులకు ఫిర్యాదు చేస్తానన్నారు మంచు మనోజ్. కాసేపట్లో పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్కి వెళ్లనున్నారు మనోజ్. నిన్న రాత్రి జల్పల్లిలోని ఇంట్లో మోహన్ బాబు భార్య మనోజ్ తల్లి బర్త్డే పార్టీ జరిగింది. పార్టీ జరుగుతుండగా కరెంటు పోవడంతో జనరేటర్ ఆన్ చేశారు. ఉదయం చూడగా జనరేటర్లో పంచదార పోసినట్టు గుర్తించారు. ఆ విజువల్స్ మనం స్క్రీన్ మీద చూడొచ్చు. 100 మంది వ్యక్తులు ఇంట్లోకి చొరబడి పంచదార పోశారని మంచు మనోజ్ ఆరోపిస్తున్నారు. తనతో పాటు తన భార్య, పిల్లలు, తల్లిని చంపే ప్రయత్నం జరిగిందని మనోజ్ అంటున్నారు. మరోసారి పహాడీ షరీఫ్ పోలీసులకు ఈ విషయం మీద ఫిర్యాదు చేయబోతున్నారు. మనం సీసీ కెమెరా ఫుటేజ్ కూడా చూస్తూ ఉన్నాం. అలాగే మంచు మనోజ్ రిలీజ్ చేసినటువంటి పంచదార ఏదైతే జనరేటర్ డీజిల్తో నడుస్తూ ఉంటుంది జనరేటర్, ఆ జనరేటర్లో ఆ డీజిల్ ట్యాంక్లో కనుక పంచదార పోస్తే జామ్ అయ్యి డీజిల్ జనరేటర్ ఆగిపోతుంది. సో దానికి సంబంధించిన దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. పంచదార డీజిల్ ట్యాంక్ మీద పోసినటువంటి దృశ్యాలు మనం చూడొచ్చు. దాన్ని విజువల్స్ రిలీజ్ చేశారు మనోజ్. ఇటు మా ప్రతినిధి రవి ప్రస్తుతం మోహన్ బాబు ఇంటి దగ్గర ఉన్నారు. అక్కడ పరిస్థితిని అందజేయడానికి. రవి, నిన్న రాత్రి మళ్ళీ ఒక ఘటన జరిగింది. ఆ ఘటనకు సంబంధించిన విజువల్స్ మనం చూస్తున్నాం. ఆ సీసీ ఫుటేజ్లో చూస్తున్నటువంటి విజువల్స్ ఎవరు వాళ్ళు? అలాగే మంచు మనోజ్ చేస్తున్నటువంటి ప్రధాన ఆరోపణ ఏంటి? అంటే ఏమని చెప్తున్నారు, అని ఏం జరిగిందని చెప్తున్నారు? కాసేపట్లో మంచు మనోజ్ కూడా పహాడీ షరీఫ్ పిఎస్కి వెళ్ళి ఫిర్యాదు చేస్తారని తెలుస్తోంది. అయితే ఇప్పటికే ఒక ఫిర్యాదు కాపీని కూడా మీడియాకి రిలీజ్ చేశారు మంచు మనోజ్. అందులో పేర్కొన్నటువంటి అంశాలను చూస్తే నిన్న తను ఇంట్లో లేరు, షూటింగ్ నిమిత్తం బయట ఉన్నారు. వాళ్ళ మిసెస్ కూడా వేరే స్కూల్ ఫంక్షన్ ఉంటే దానికి అటెండ్ అయ్యారు. వాళ్ళ మదర్ బర్త్డే ఉన్నటువంటి సందర్భంగా విష్ణు కొంతమందితో పాటు కలిసి ఇంటికి వచ్చి మదర్ బర్త్డే వేడుకలు కూడా చేసినట్లుగా తెలుస్తోంది. అయితే నిన్న ఒక్కసారిగా జనరేటర్ ద్వారా పవర్ సప్లై వస్తున్నటువంటి క్రమంలోనే
పవర్లో హెచ్చుతగ్గులు రావడం, పవర్ మొత్తం సప్లై ఆగిపోవడం జరిగిందని చెప్తా ఉన్నాడు. ఉదయం గమనించిన తర్వాత అసలు ఎందుకు ఫ్లవర్లో ఫ్లక్చుయేషన్స్ వచ్చాయని చెప్పి జనరేటర్ దగ్గర గమనిస్తే అక్కడ చక్కెర పోసినటువంటి ఆనవాళ్ళు ఉన్నాయి. కొంతమంది దుండగులు జనరేటర్లో కావాలనే పంచదార పోశారు అని చెప్తా ఉన్నారు. ఫిర్యాదు కాపీలో కూడా 3 పేర్లను మెన్షన్ చేశాడు. అదేవిధంగా కిరణ్, విజయ్ రెడ్డి అనే రాజ్ కొండూరి 3 పేర్లను చెప్పాడు. ఆ వ్యక్తులు వచ్చినటువంటి సీసీ ఫుటేజ్కి సంబంధించిన దాన్ని ఆధారాలను కూడా తీసుకొని వెళ్ళి పిఎస్లో ఫిర్యాదు చేస్తానని చెప్తున్నాడు. ఇందులో కిరణ్ అనే వ్యక్తి ఆల్రెడీ గతంలో మనోజ్ పైన దాడి చేసినటువంటి క్రమంలో సీసీ ఫుటేజ్తో పాటు హార్డ్ డిస్క్లను కూడా దొంగిలించాడు. అతనే మరోసారి కూడా ఈరోజు ఇంటికి వచ్చి ఆ పంచదార కలిపాడు అనేది కూడా ఫిర్యాదులో పేర్కొన్నాడు. సో ప్రస్తుతం మనోజ్ పాడి షరీఫ్కు కాసేపట్లో వెళ్ళనున్నాడు. పాడి షరీఫ్ పిఎస్కి వెళ్ళి అక్కడ ఫిర్యాదు చేస్తాడు. ఎప్పుడైతే సిపి వీళ్ళిద్దరిని విచారణకు పిలిపించాడో అప్పటి తర్వాత నుంచి జల్పల్లిలో మంచు మోహన్ బాబు ఇంటి వద్ద ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉండేది. రెగ్యులర్గా షూటింగ్స్ లో కూడా పాల్గొంటున్నాడు మంచు మనోజ్. అటు ఆస్తి తగాదాలకు కూడా నేను బ్రేక్ ఇస్తున్నాను, సిపి ఆదేశాలను నేను పాటిస్తానని కూడా చెప్పాడు. ఎందుకంటే ఇప్పటికే అటు మంచు మనోజ్తో పాటు మంచు విష్ణు కూడా ₹1,00,000 బాండ్ ఓవర్ కూడా చేశారు. ఇలాంటి తగాదాలు పెట్టుకోము, ప్రైవేట్ సెక్యూరిటీని కూడా మా ఇంటి దగ్గర పెట్టుకోమని కూడా వాళ్ళు సిపికి రిటర్న్ లెటర్ కూడా రాసి ఇచ్చారు. ఎందుకంటే సిపి విచారణ తర్వాత నుంచి కూడా మంచు ఇంట్లో గొడవలకు కాస్త బ్రేక్ పడింది. కానీ నిన్నటి జరిగినటువంటి ఘటనతో మరోసారి వీళ్ళ మధ్య వివాదం మొదలైంది. ఇప్పటికే మనోజ్ రిలీజ్ చేసినటువంటి సీసీ ఫుటేజ్ లో విష్ణుతో పాటు కొంతమందితో కలిసి లోపలికి వస్తున్నటువంటిది కూడా కనిపిస్తుంది. అయితే విష్ణు కేక్ ను కూడా తీసుకొని వచ్చాడు. వాళ్ళ మదర్ బర్త్డే వేడుకలు జరిపినట్లుగా తెలుస్తుంది. కానీ తను ఎప్పుడైతే బర్త్డే సెలబ్రేషన్స్ చేసి వెళ్ళిపోతున్నటువంటి క్రమంలోనే కొంతమందిగా చెప్తా ఉన్నాడు దుండగులు కలిపారని. 3 పేర్లతో పాటు మంచు వెనక వచ్చినటువంటి బౌన్సర్స్ కూడా ఈ పని చేసి ఉంటారు. ముఖ్యంగా మంచు మనోజ్ పెట్టినటువంటి చూస్తే నా భార్య పైన అదేవిధంగా నా తల్లి పైన హత్య చేసే కుట్ర జరిగింది, కావాలనే చంపేసే ప్లాన్ కూడా జరిగిందని చెప్తా ఉన్నాడు. జనరేటర్ కు సమీపంలోనే కొన్ని కార్లను కూడా పెట్టి ఉంచాం మేము. అక్కడ జనరేటర్ లో ఏదైనా హెచ్చుతగ్గులు వచ్చి ఇన్ కేసు అక్కడ మంటలు చెలరేగి ఉంటే ఆ కార్లకు కూడా మంటలు వ్యాపించేవి. అదేవిధంగా సిలిండర్స్ కు గ్యాస్ సప్లై అయ్యేటటువంటిది కూడా అదే సమీప ప్రాంతంలోనే ఉంది. ఇన్ కేసు ఏమన్నా మంటలు వచ్చినా కూడా ఎంటైర్ సిలిండర్స్ కూడా బ్లాస్ట్ అయ్యేవి. ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ ప్రాణాలు కూడా పోయేవని చెప్తున్నారు. తన 9 నెలల పాప కూడా ఉంది. అదేవిధంగా భార్య, తల్లి ఇంట్లో ఉన్నటువంటి టైంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. ఇన్ కేసు ఏదైనా జరిగి ఉంటే వీళ్ళ ప్రాణాలకు కూడా ముప్పు ఉండేది అని చెప్తా ఉన్నారు. సో ప్రస్తుతం తను ఇప్పటికే కంప్లైంట్ కాపీని రిలీజ్ చేసినటువంటి వాటిలో ఈ అంశాలను ప్రస్తావించాడు. మరి పిఎస్కి వచ్చిన తర్వాత కూడా ఇంకా అడిషనల్గా ఏమైనా చెప్తాడా, లేకపోతే విష్ణు పైనే ఫిర్యాదు చేస్తాడా, లేకపోతే ఇప్పటికే 3 పేర్లను ఆ ఫిర్యాదు కాపీలో పేర్కొన్నాడు. మీడియా రిలీజ్ చేసినటువంటి దాంట్లో కిరణ్, విజయ్ రెడ్డి, రాజు కొండూరు అని చెప్తున్నాడు. వీళ్ళ 3 పైనే ఫిర్యాదు చేస్తాడా అనేది చూడాలి. చక్రి రవి, ఇక్కడ ఇప్పుడు సెలబ్రేట్ చేసింది మంచు విష్ణుగా తెలుస్తోంది. అంటే వాళ్ళ మదర్ బర్త్డే పార్టీని సెలబ్రేట్ చేసింది, కేక్ తీసుకొచ్చి మంచు విష్ణు. ఆ సందర్భంలో ఇది జరిగింది అనేది మనోజ్ ఆరోపణ. సో రెండో విషయం ఏంటంటే జనరేటర్లో పంచదార పోస్తే, అంటే డీజిల్ ట్యాంక్లో పంచదార పోస్తే జనరేటర్ ఆగిపోయి పవర్ కట్ ఆఫ్ అవుతుంది. అంతవరకు జరుగుతుంది. దీన్ని ఎట్లా అంటే ఇప్పుడు ఇన్ని సీసీ కెమెరాలు ఉన్నటువంటి ఇంట్లో జనరేటర్ దగ్గర ఎవరు పోసారో ఏదో తెలుసుకునేటటువంటి ప్రయత్నం జరగలేదా? అక్కడ ఏమి సీసీ కెమెరాలు పెట్టలేదా జనరేటర్ ఉన్నటువంటి సరౌండింగ్స్లో? ఎప్పుడైతే మంచు మనోజ్ పైన వివాదాలు బయటకు రాకన్నా ముందు తన పైన దాడి జరిగిందని ఎప్పుడైతే డయల్ 100కు కాల్ చేశాడో ఆ రోజే కొన్ని సీసీ కెమెరాలు ధ్వంసమయ్యాయి. కొన్ని సీసీ కెమెరాలకు సంబంధించినటువంటి హార్డ్ డిస్క్లు కూడా అక్కడ నుంచి మాయమయ్యాయి. అంటే మంచు మనోజ్ ఫస్ట్లో ఈ వివాదాలు బయటకు రాకన్నా ముందు చెప్పినటువంటి కంప్లైంట్లో కూడా అదే పేర్కొన్నాడు. సో జనరేటర్కు ప్రాంతంలో ఉండేటటువంటి సీసీ కెమెరాలు ప్రస్తుతం పనిచేయట్లేదని చెప్తా ఉన్నాడు. కానీ సీసీ కెమెరాల కొన్ని ఫుటేజ్లో విష్ణు రావడం, విష్ణు వెంట వచ్చినటువంటి వాళ్ళ ఫుటేజ్ను మాత్రమే ప్రస్తుతం మీడియాకు రిలీజ్ చేశాడు మంచు మనోజ్. అదేవిధంగా అక్కడ చక్కెర పోసినటువంటి ఆనవాళ్లతో ఉన్నటువంటి కొన్ని ఫోటోగ్రాఫ్స్, కొన్ని వీడియోలను కూడా రిలీజ్ చేశాడు. కానీ ఎగ్జాక్ట్గా అక్కడ ఎవరు పోశారు, పోస్తుండగా ఏదైనా సీసీ ఫుటేజ్ ఉందా అంటే మాత్రం లేదు, అక్కడ సీసీ కెమెరాలు పనిచేయడం లేదని చెప్తున్నారు. అంటే కంప్లీట్గా ఒక క్వశ్చన్ మార్గానే ఉంది. అసలు వెళ్ళినటువంటి వ్యక్తులు ఎవరు, జనరేటర్లో నిజంగానే మంచు అనుచరులే పోసారా? మంచు మనోజ్ ఆరోపిస్తున్నటువంటి విధంగా అక్కడ ఉన్నటువంటి 3 పేర్లు ఎవరైతే పేర్కొన్నారో రాజ్ కొండూరు కానీ, విజయ్ రెడ్డి కానీ, కిరణ్ కానీ, ఈ వ్యక్తులు అక్కడికి వెళ్ళారు అని మంచు మనోజ్ ఏ విధంగా చెప్తున్నాడు అనే దానికి సంబంధించి ఆధారాలు అయితే కావాల్సి ఉంది. సో మంచు మనోజ్ పూర్తి ఆధారాలతో నేను పిఎస్కి వస్తానని చెప్తా ఉన్నాడు. ఇప్పటివరకు రిలీజ్ చేసినటువంటి దానిలో జనరేటర్లో చక్కెర పోసినటువంటి ఆనవాళ్ళు ఉండడం, అదేవిధంగా విష్ణు కొంతమందితో కలిసి కేక్ తీసుకొని ఇంటికి రావడం, వీటికి సంబంధించినటువంటివి మాత్రమే ఉన్నాయి. కానీ ఖచ్చితంగా విష్ణుకు సంబంధించినటువంటి బౌన్సర్లు కానీ, విష్ణు అనుచరులే జనరేటర్లో చక్కెర పోసారు అని దానికి కూడా ఇంకా ఆధారాలు లేవు. సో పిఎస్కి వెళ్ళిన తర్వాత మంచు మనోజ్ ఆ ఆధారాలను ఏమైనా సబ్మిట్ చేస్తాడనేది కూడా చూడాలి. చక్రి అంటే ఎగ్జాక్ట్గా ఏం చెప్తున్నారు తన లెటర్లో? అంటే ఫిర్యాదు లెటర్లో మంచు మనోజ్ ఏం చెప్తున్నాడు? కేవలం ఈ పేర్లు మాత్రమే మెన్షన్ చేశాడా? ఎవరి మీద ఇంకా అనుమానాలు ఉన్నాయని చెప్తూ ఉన్నాడా?
ముఖ్యంగా ఫిర్యాదులో ముగ్గురు పేర్లను పేర్కొంటూనే విష్ణుకు సంబంధించినటువంటి అనుచరులు అని చెప్తా ఉన్నాడు, విష్ణు వెనక వచ్చినటువంటి బౌన్సర్ల పని అని చెప్తా ఉన్నాడు. అందులోనూ కిరణ్ అనే వ్యక్తి కూడా గతంలో తనపై దాడి చేసినటువంటి క్రమంలో సీసీ ఫుటేజ్లో అదేవిధంగా హార్డ్ డిస్క్లను కూడా దొంగిలించాడు. అదే వ్యక్తి మళ్ళీ వచ్చాడని చెప్తున్నారు. ఇప్పటికే మంచు మనోజ్ పాడి షరీఫ్ పిఎస్లో ఈ సీసీ ఫుటేజ్లో దొంగిలితనం పైన కూడా ఒక కంప్లైంట్ చేశాడు. దానిపైన ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. కిరణ్ను అదుపులోకి తీసుకొని ఆ తర్వాత బెయిల్ పైన తను బయటకు వచ్చాడు. సో ప్రస్తుతం అదే కిరణ్ కూడా మళ్ళీ ఇంటికి వచ్చి పని చేశాడు అని చెప్తా ఉన్నాడు. సో విష్ణు బౌన్సర్స్, అదేవిధంగా విష్ణు అనుచరులు, విష్ణుతో పాటు వచ్చినటువంటి ఈ ముగ్గురి ప్రమేయం ఉంది నిన్న జరిగినటువంటి ఘటనలో అని చెప్తా ఉన్నాడు. ముఖ్యంగా మంచు మనోజ్ ఈరోజు చేస్తున్నటువంటి కంప్లైంట్ తన కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉంది అనేది కూడా మెన్షన్ చేస్తున్నాడు. ముఖ్యంగా నిన్న జరిగినటువంటి ఘటనలో ఏదైనా జరగరానిది జరిగి ఉంటే ఇంట్లో ఉన్నటువంటి తన పాపకు, అదేవిధంగా భార్య కానీ తల్లికి కానీ వీళ్ళ ప్రాణాలకు కూడా ముప్పు ఉండేది. ఈవెన్ మమ్మల్ని చంపే కుట్ర జరుగుతోంది అని కూడా మనోజ్ చెప్తా ఉన్నాడు. సో ఇదే విషయమై తన ప్రాణాలకు హాని ఉంది అని చెప్పి ఫిర్యాదు చేస్తాడా, లేకపోతే నిన్న జరిగినటువంటి ఘటన పైన ఫిర్యాదు చేస్తాడా అనేది చూడాలి. ప్రస్తుతానికి మనం జల్పల్లిలో ఉన్నటువంటి నివాసాల దగ్గర కూడా హైకోర్టు ఆదేశాలు ఉన్నాయి, అటువైపుగా మీడియా వ్యక్తులు కూడా వెళ్ళొద్దని చెప్పి. సో పోలీసులు కూడా టికెటింగ్ ఏర్పాటు చేశారు, లోపలికి ఎవరిని అనుమతించట్లేదు. సో ప్రస్తుతం మనోజ్ వచ్చిన తర్వాతనే పూర్తి విషయాలపైన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఎలాంటి ఫిర్యాదు చేస్తాడు, తనకు, తన కుటుంబ సభ్యులకు, తన భార్యకు కానీ లేకపోతే పిల్లాడికి ప్రాణహాని ఉంది అని చెప్తాడా, లేకపోతే నిన్న జరిగినటువంటి ఘటనలో మరోసారి విష్ణు తనను రెచ్చగొడుతున్నాడు, లేకపోతే తన పైన మరోసారి ఇండైరెక్ట్ గా రెచ్చగొడుతూ దాడికి ప్రేరేపిస్తున్నాడు అనే విషయం పైన కంప్లైంట్ చేస్తాడా చూడాలి. ఎందుకంటే సిపి స్ట్రిక్ట్ గా వార్నింగ్ కూడా ఇచ్చారు. సిపిని విచారణకు కూడా పిలిపించిన తర్వాత ఇదే విషయం చెప్తారు. ప్రైవేట్ వ్యక్తులు ఎవరు కూడా మీ ఇళ్ల వద్ద ఉండొద్దు, బౌన్సర్స్ ఏమాత్రం అక్కడికి రాకూడదు అనే విషయాన్ని కూడా చెప్తున్నాడు. సో ఎప్పుడైతే సిపిను విచారణకు అటెండ్ అయ్యి వచ్చాడో మంచు మనోజ్ తన దగ్గర ఉన్నటువంటి సెక్యూరిటీని అంతా పంపించేశాడు, తన వెంట ఉండేటటువంటి బౌన్సర్లను కూడా పంపించేశాడు. రెగ్యులర్ గా తనతో పాటు ఉండే 2-3 వ్యక్తులను మాత్రమే ఉంచుకున్నాడు. ఆ నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ నుంచే భైరవం సినిమా షూటింగ్ కి కూడా బయలుదేరాడు. సో నిన్న కూడా ఇన్సిడెంట్ జరిగినటువంటి క్రమంలో షూటింగ్ సెట్స్ లోనే ఉన్నానని చెప్తున్నాడు. ఇప్పుడు ఒకవేళ కావాలని విష్ణు రెచ్చగొడుతున్నాడు, మరోసారి తనను ఏవైనా ఘాటుగా వ్యాఖ్యలు చేసే విధంగా కానీ లేకపోతే మరోసారి దాడికి ప్రేరేపించే విధంగా చేస్తున్నాడని కంప్లైంట్ చేస్తాడనేది చూడాలి. చక్రి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రవి.